అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. అయితే మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గతంలో ఆసరా పెన్షన్ కింద రూ. 2,000, రూ. 3,000 అందించేది. అయితే ఈ ప్రభుత్వం దాన్ని కాస్త రూ. 4,000, రూ. 6,000 కింద పెంచి మనకు అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి మనకి ఎప్పుడు అమలు చేస్తుంది అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. సో, పెన్షన్‌దారులందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. అంతకంటే ముందు చాలామంది ఈ వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, మనకిక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ అయితే తీసుకొచ్చిందండి. సో, ఇప్పటికే మనకి ఎన్నికలు ఏవైతే హామీలైతే ఇచ్చాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి మనకి ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేస్తుంది, ఎప్పుడు పెంచి ఇస్తారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. అయితే గతంలో మనకి ఉచిత బస్సు కార్యక్రమం, రుణమాఫీ, అలాగే మొన్న చూసుకుంటే రైతు భరోసా పథకాన్ని అమలు చేశారు. మిగిలింది మనకి ఆసరా పెన్షన్ సంబంధించి మనకి నిధులనేవి అయితే విడుదల చేయబోతుందండి. సో, దాదాపుగా మనకి ఇప్పటివరకు రూ. 2,000, రూ. 3,000 పెన్షన్ తీసుకుంటున్న వారు మనకి వృద్ధుల వితంతులకైతే రూ. 4,000 అయితే అందించనున్నారు. అలాగే రూ. 3,000 తీసుకున్న వారికి రూ. 6,000 అయితే అందించున్నారు. సో, ముందుగా దివ్యాంగుల పెన్షన్లు పెంచే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి మంత్రి సీతక్క గారు కూడా అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో, మనకి ముందుగా దివ్యాంగుల పెన్షన్లు అనేది అమలు చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇదొక గొప్ప శుభవార్త అని చెప్పాలి. దీనివల్ల మనకి ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి తీసుకునే వాళ్ళకైతే మనకి మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి నిర్ణయం అయితే తీసుకుంటుందన్నమాట. సో, దీనికి సంబంధించి నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి మనకి రేపు సమావేశమై అధికార ప్రకటన చేసే అవకాశం ఉందండి. ఇప్పుడు దీనిపై అధికార ప్రకటన చేసినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.